హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి కుండపోతగా వాన పడింది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచుకొట్టింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అత్యధికంగా అబ్దుల్లాపూర్ మెట్లో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ బౌద్ధ నగర్ లో 12.1 సెంటీమీటర్లు, జవహర్ నగర్ లో 11.3 సెంటీమీటర్లు, ఓయూ ప్రాంతంలో 10.2, మెట్టుగూడలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే షేక్పేట్లో 9.4, ఎడిక్మెట్లో 9.3, కాప్రాలు 9.1, బోలత్పూర్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షం నగరాన్ని కుదేలు చేసింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో 2 గంటల పాటు కుండపోత వాన పడింది. రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వాహనాల్లో వరదల్లో కొట్టుకుపోయాయి. ముషీరాబాద్, మల్కాజ్గిరి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో కమాండ్ కంట్రోల్ వద్ద రోడ్డుపైన భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. మియాపూర్ మదీనాగూడ మార్గంలో వరద నీరు భారీగా చేరింది. కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఇండ్లలో నీరు ప్రవేశించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎమ్మెల్యే కాలనీ, హైటెక్ సిటీ, అమీర్పేట్, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్, అంబర్పేట్లో రోడ్లు చెరువుల్లా మారాయి. బోరుపల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, బషీర్బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, బేగం బజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, గచ్చిబౌలిలో మోస్తరు నుంచి కుండపోత వర్షం పడింది. అప్రత్యాశిత వర్షం కారణంగా జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. నగరంలో వర్షపాతం కొనసాగుతుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్లా మారి ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వర్షం కారణంగా చోటు చేసుకున్న ఘటనలు నగరాన్ని షాక్కి గురిచేశాయి. ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్ ప్రాంతంలోని మంగారు బస్తీలో దురదృష్టకర సంఘటన జరిగింది. మామ, అల్లుడు కలిసి నాలా దాటే క్రమంలో జారి నీటిలో కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. ఇప్పటికీ ఇద్దరి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అలాగే ముషీరాబాద్ లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ డివిజన్ వినోబా కాలనీకి చెందిన సన్నీ రాత్రి 9:30 సమయంలో స్థానికంగా ఉన్న నాలా పక్కన ఉన్న గోడపై స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీంతో ఆ యువకుడు నాలాలో పడి కొట్టుకుపోయాడు. వెంటనే అతని స్నేహితులు తాడుతో రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సంఘటనా స్థలానికి హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది వచ్చి గల్లంతైన వ్యక్తి కోసం చర్యలు చేపట్టారు. స్థానిక యువకులు పెద్ద ఎత్తున నాలా ప్రవాహం వైపు కర్రలు, తాళ్లతో సన్నీ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశారు. ఇక వర్షానికి సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవడానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు చురుకుగా పనిచేశాయి. వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లేలా మ్యాన్ హోల్స్ ను తెరిచి నీటిని తరలించే చర్యలు చేపట్టాయి. అయితే మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరమవుతోందని ఇప్పటికే ప్రజలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నిన్న కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ అత్యంత ఎఫెక్ట్ జరిగింది? అలాగే ఇంకా కాలనీలో నీళ్లు నిలిచే ఉన్నాయా? నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. ముఖ్యంగా సికింద్రాబాద్ లోని బౌద్ధ నగర్ లో అత్యధికంగా 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే వాతావరణ శాఖ లెక్కల ప్రకారం లేదా జిహెచ్ఎంసీ లాంగ్వేజ్ లో ఇది భారీ వర్షంగా చెప్తారు. సో ముషీరాబాద్, దాని తర్వాత జవహర్ నగర్, దోమల్గూడ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు మరీ ఎక్కువ ఉత్పన్నమయ్యాయి. దాని తర్వాత కాప్రాలో 10 సెంటీమీటర్లు,
దాని తర్వాత మెట్టుగూడలో 10 సెంటీమీటర్ల వర్షపాతం, షేక్పేట్లో 9.9 సెంటీమీటర్లు. అంటే ఇవన్నీ కూడా భారీ మోస్తారు నుంచి భారీ వర్షాలని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని దాదాపుగా ఎప్పుడు గతంలో వర్షం పడినప్పుడు కూడా నిలవని చోట కూడా నిన్న నీళ్లు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు చందానగర్ వరకు, దాని తర్వాత మల్కాజ్గిరి నుంచి మొదలుకుంటే ఇటు చంద్రాయన్ గుట్ట వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇంకా నిన్న సాటర్డే కావడం, వర్కింగ్ డే కాకపోయినప్పటికీ కూడా జనాలు ఎవరైతే వాళ్ళ పనుల కోసం బయటికి వచ్చారో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఇందులో గచ్చిబౌలిలో ఒక ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నమైంది. అక్కడ గోడ కూలి వ్యక్తికి ఇబ్బంది జరిగిందనేటువంటి అంశాలు బయటికి వస్తున్నాయి. దాని తర్వాత ముషీరాబాద్ లో కూడా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతుంది. అది కాకుండా ఆసిఫ్ నగర్ లోని అంటే నాంపల్లి పరిధిలోకి వచ్చేటువంటి మాన్గర్ బస్తీలో ఇద్దరు వ్యక్తులు బావపాముడులు ఇద్దరు కూడా అందులో నాలాలో కొట్టుకుపోయారు అనేటువంటి సమాచారం అందుతుంది. దానిపైన డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది నేను రాత్రి దాదాపుగా 2-3 గంటల సేపు తీవ్ర ప్రయత్నాలు చేశారు వాళ్ళని దొరకబట్టేందుకు. కానీ ఆ నాలాలో ఉన్నటువంటి అగ్రెసివ్ ఫ్లో వల్ల వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఇవాళ ఉదయం 8 లేదా 9 గంటలకు డిఆర్ఎఫ్ హైడ్రా ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలు అన్ని కూడా సర్చ్ ఆపరేషన్ ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు దొరకరా అనేటువంటి అంశం పైన డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవి కాకుండా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయ్యాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలు 2 లేదా 3-4 సెంటీమీటర్ల వర్షం కురిస్తే డ్రైనేజ్ వ్యవస్థకు కానీ పైప్ లైన్ వ్యవస్థకు కానీ తట్టుకునేటువంటి శక్తి లేదు. కానీ దాదాపుగా 10-12 సెంటీమీటర్ల వర్షపాతం గంటన్నర సేపట్లో పడిందంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మేయర్, డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది, డిఆర్ఎఫ్ కి సంబంధించిన డిఆర్ఎఫ్ టీంలు, దాని తర్వాత మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయారు. నిస్సహాయ స్థితిలో జస్ట్ వాటర్ ఆ విధంగా చూస్తూ ఉండిపోయారు. ఎన్ని విధాలుగా వాటర్ క్లియర్ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా మ్యాన్ హోల్స్ ఫుల్ అయిపోయాయి, డ్రైన్స్ ఫుల్ అయిపోయాయి, ఫిల్ట్ చాలా వరకు తీయకపోవడంతో ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి హైదరాబాద్ లో నిన్న ఒక మాటలు చెప్పాలంటే సాయంత్రం నుంచి రాత్రి వరకు నరకయాతన హైదరాబాద్ నగరవాసులు రోడ్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడ్డారనేది క్లియర్ గా చెప్పుకోవచ్చు. డ్రైనేజ్ లో కొంతమంది పడిపోయినటువంటి సిచ్యువేషన్, రోడ్ల మీద గుంతలకి ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్, 2 వీలర్లే కాదు 4 వీలర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. నిన్న రాత్రి ట్రావెల్ చేయాలంటే ఒక 5-10 నిమిషాల్లో కవర్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ కూడా దాదాపుగా 40 నిమిషాలు 50 నిమిషాల సమయం పట్టింది. ముఖ్యంగా ఆసిఫ్ నగర్, మెహదీపట్నం, దోమల్గూడ, ముషీరాబాద్, బౌదానగర్, దాని తర్వాత చిక్కడపల్లి లాంటి ప్రాంతాల్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నాలా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇల్లులు, జనాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నిన్న రాత్రి దాదాపుగా 2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి మొత్తం హైదరాబాద్ అత్తలాకుతలం అయిపోయింది. కానీ ఇప్పుడు వర్షం రాత్రి నుంచి కురవకపోవడంతో అక్కడక్కడ నీళ్ళన్నీ కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. కానీ ఇంకా సికింద్రాబాద్ తో పాటు ముషీరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా వాటర్ వచ్చాయి. ఆ వాటర్ ని క్లియర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు 8 లేదా 9 గంటలకు మళ్ళా ఎక్కడెక్కడ వాటర్ ఆగిపోయి ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తామనేది జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో వర్షం రాబోయే రోజుల్లో కురిస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఎట్లా జనాలకు ఇబ్బంది కాకుండా చూడాలి, ఎట్లా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూడాలనేటువంటి అంశం పైన ప్రధానంగా జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా ప్రత్యేక ప్లాన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిసారి వర్షం పడినప్పుడు కుండపోత వర్షం పడుతుంది లేదా భారీ వర్షం పడింది కాబట్టి మేము ఏమి చేయలేకపోయాం అనేటువంటి మాటలు అధికారుల దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ అవి సాధారణం అయిపోయి రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇబ్బందులు తొలగించాలంటే ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంది. సో మేబీ ఇవాళ లేదా రేపు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్లు కూర్చొని ఏ విధమైన ముందుకు వెళ్ళాలి, వర్షం పడితే జనాలకు ఇబ్బంది కాకుండా ఏ విధంగా ప్లాన్ చేయాలి, అసలు వాటర్ ఎందుకు ఆగుతున్నాయి, ఎక్కడి నుంచి ఫ్లో ఉందన్నటువంటి అంశాలపైన స్టడీ చేయబోతున్నారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్ గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం
గంటన్నర 2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి అత్యధికంగా బౌద్ధ నగర్ లో 12.4 సెంటీమీటర్లు, దాని తర్వాత ముషీరాబాద్ లో 11 సెంటీమీటర్లు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రైట్. 11 సెంటీమీటర్లు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపుగా నలుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారు అనేది అధికారికంగా ఇంకా రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వార్తల్లో అయితే ఈ అంశం తిరుగుతుంది. కన్ఫర్మ్ చేసినటువంటి అంశం ఒకటి మనం గమనిస్తే బాన్గార్ బస్తీలో నాలాలో 2 కొట్టుకుపోయారు. ముషిరాబాద్ లో ఒక వ్యక్తి మీ గోడ కూలి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అట్లాగే గచ్చిబౌలిలో కూడా 2 వ్యక్తులకి గోడ కూలి గాయాలు అయినట్టు తెలుస్తుంది. దీనిపైన ఇంకా అఫీషియల్స్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కొంతమేర ఇప్పుడిప్పుడే అన్ని పరిస్థితులు నార్మల్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వాటర్ క్లియర్ అవుతున్నాయి. మళ్ళా ఇవాళ కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తుంది వాతావరణ శాఖ, అంచనా వేస్తుంది. ఇవాళ కూడా మళ్ళా భారీ వర్షాలు పడితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్న ఉత్పన్నమైనటువంటి సమస్యలు మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం, ఎందుకంటే ఇవాళ వర్కింగ్ డే కాబట్టి. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.